భార్గవే, దొంగలా దాక్కోవడం కాదు, బయటకొచ్చి నిజం చెప్పు. అసలు ఆ భార్గవి ఎవరో, ఎందుకు ఇలా చేస్తుందో తెలీదు. ఈయన అడగటం కోసం వెళ్తే సెక్యూరిటీతో బయటకు నెట్టించిందంట. మా డాడీని నేను కాపాడుకుంటాను, నీ మీద కూడా ఆయన మీద పడకుండా రక్షించుకుంటాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? నమ్మకంతో చెప్తున్నాను. ఓకే, ట్రై చెయ్యి. ఎవరో కావాలని మీ డాడీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించారు. వాటిని నమ్మి ఆవిడ మీ డాడీ మీద నింద వేసుంటుంది. నిజానిజాలేంటో ఆవిడకి అర్థమయ్యేలా చేస్తే? ఆవిడకి అర్థం కాకపోవడానికి ఏం లేదండి. ఎందుకంటే డాడీ మీద ఇవన్నీ కల్పించిందే ఆ భార్గవి. ఆవిడ అని అంత ఆశ్చర్యపోతున్నారా? డాడీ ఎక్స్పీరియన్స్ అంత లేదు, తన వయసు. డాడీ మీద పని కట్టుకుని కక్ష సాధించడానికే వచ్చింది. అంత చిన్న వయసు గల అమ్మాయా? మహా అయితే నా వయసు ఉంటుంది, లేదంటే నాకంటే 1-2 ఏళ్ళు ఎక్కువే ఉంటుంది. అంతేనండి. తను కావాలని ఆ కంపెనీ కొనింది, కావాలని డాడీ మీద ఎలిగేషన్స్ తెచ్చింది, కావాలని డాడీ మీద కక్ష సాధించి జైలుకి పంపించింది. అది మనిషి కాదండి, రాక్షసి. అంత కక్ష దేనికి? అసలు మీ డాడీనే ఎందుకు టార్గెట్ చేసింది? ఎప్పుడో డాడీ ఎవరికో అన్యాయం చేశాడంట, ఆ అన్యాయానికి ప్రతీకారం అంట. ప్రతీకారమా? ప్రతీకారం తీర్చుకోవడానికి అంకుల్ అంత అన్యాయం ఏం చేశారు? అయినా నీ వయసు అమ్మాయికి మీ డాడీ అన్యాయం చేయడం ఏంటి? అసలు ఆ అమ్మాయికి మీ డాడీకి ఏంటి పరిచయం? పరిచయం ఉందో లేదో నాకు అనవసరం అండి. మా డాడీ ఎలాంటి మనిషో నాకు తెలుసు. ఆయన మంచితనం గురించి చెప్పబోతే అసలు వింటేగా. ఎంతసేపు మీ డాడీని నాశనం చేస్తాను, ఇంకా దిగజారుస్తాను అని, నిలవ నీడ లేకుండా చేసి రోడ్డు మీద నిలబెడతాను అని ఛాలెంజ్ చేసింది. నేను ఛాలెంజ్ చేశానండి. డాడీ మీద ఈగ వాలినా సహించేది లేదని వార్నింగ్ ఇచ్చాను. డాడీకి ఎవరూ లేరు అనుకుందేమో, మనం ఉన్నాము అని దానికి తెలిసేలా చేయాలి. ఆయన జోలికొస్తే ఎవరిని వదిలేది లేదని గట్టిగా బుద్ధి చెప్పాలండి. పనిగట్టుకొని మనం వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు చందు. ఈ పాటికే అర్థమై ఉండాలి. కానీ ఒక ఆడపిల్ల ఇంత కక్ష సాధించడం ఏంటి? ఆడపిల్ల? అది ఆడపిల్ల కాదండి, నిలువెల్లా విషం నిండిన విషకన్య. మనిషి అందంగా ఉన్నా మనసంతా కుళ్ళ ఆలోచనలతో నిండిపోయింది. కసి పెంచుకొని కాటు వేయాలని చూస్తుంది. అంత పొగరుందా? తను కాటు వేయాలని చూస్తే ఆ పొగరు దించి ఎలా ఆడిస్తానో చూడు. ఇక్కడ మహేంద్ర అంటే ఎవరు? అడుగుతుంది మిమ్మల్ని. ఇక్కడ మహేంద్ర అంటే ఎవరో మిమ్మల్ని అడిగేది చెప్పండి. అదిగో సార్, ఆ గదిలో ఉంటాడు. ఏంటి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు? ఏం పనులు లేవా? మిమ్మల్ని కాదులే, మిమ్మల్ని ఇలా పెంచి పోషించాడే ఆ కృష్ణగాడిని అనాలి. వాడు కోట్లు కాజేసి ఎంగిలి వెతుకులు మీ మొహాన పారేస్తే కుక్కల్లా తిన్నారు. పనులు మానేసి కంపెనీకి బోల్ట్ అంత నష్టం తెస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి, లేకపోతే ఆ కృష్ణగాడికి పట్టినకైతే మీకు పడుతుంది. ఏం కూసావరా? ఎవరు నువ్వు? నన్ను కొడతావేంటి? సెక్యూరిటీ సెక్యూరిటీ! నిన్ను కాపాడడానికి ఏ సెక్యూరిటీ వస్తాడో రమ్మన్రా. దేవుళ్ళంటి మనిషిని పట్టుకొని
నోటికొచ్చినట్టు మాట్లాడతావరా రాస్కెల్? లేరా? ఎవరున్నారండి అయ్యా? ఇతను అలా కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారంటే అయ్యా? ఎవరున్నారండి? ఎంగిలి మెక్కల కోసం ఆశపడే కుక్కలం కదా సార్. మా వల్ల ఏమవుతుంది? మీరు ఓనర్ గారి దగ్గర మాంజ తిని బతికిన కుక్కలు కదా, తిరగబడండి. రేయ్, ఎవరా మీ బాస్? ఎవరా భార్గవి? కల్పు ఫోన్ చూస్తావేంటి? అసలు వీకెండ్ సార్ ఆయన తరఫున మీరెందుకు ఒక తప్పుకుంటున్నారు? ఆయన నాకు మామగారు, నాకు గురువు లాంటి మనిషి. నువ్వు కాదు, నీ బాస్ ఆ భార్గవి వచ్చేంత వరకు తంతూనే ఉంటాను. ఎవడాపుతాడో చూస్తాను. బాగా రాస్కే రాస్కెల్. హలో మేడం మేడం ఏ నీకెన్నిసార్లు చెప్పాలి నీ నెంబర్ నుంచి కాల్ చేయొద్దు అని? అయినా నేను ఫోన్ చేయకుండా నువ్వెందుకు చేశావు? తప్పలేదు మేడం, నన్ను చంపేసేలా ఉన్నారు మేడం. ఎవరు? ఆ కృష్ణాలుడు రాజా మేడం. ఆఫీస్కొచ్చి స్టాఫ్ అందరి ముందు కుక్కని కొట్టినట్టు కొట్టాడు మేడం. కాపాడే దిక్కు లేక ఇదిగో గదిలోకి వచ్చి తలుపులు వేసుకుని ప్రాణాలు కాపాడుకున్నాను మేడం. ఎందుకు కొట్టాడు? ఎందుకని అడుగుతారేంటి మేడం? మనం వెళ్లి వాళ్ళ ఆఫీసులో చేరి నానా మాటలు అన్నాం కదా. చివరికి ఆ కృష్ణని జైలుకు పంపించాం. దానికి వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? మనకు చేతనైంది మనం చేశాం, వాళ్లకు చేతనైంది వాళ్ళు చేశారు మేడం. ఆ రాజా మరీ రఫ్ గా ఉన్నాడు మేడం, బాగా కొట్టాడు. పోలీస్ కేసు పెడదామంటే ప్రాబ్లం వస్తుందేమో అని ఆగిపోయాను. కేసు పెడితే మన ప్లాన్ అంతా నాశనం అవుతుందయ్యా. కొంచెం ఓపిక పట్టు. ఈలోగా నా ఒళ్ళు హోనం అయ్యేలా ఉంది. ఇక ఈ ఆఫీసులో ఉండడం నా వల్ల కాదు మేడం. మీ బాస్ కి ఫోన్ కలుపని గొడ్డును బాదినట్టు బాదాడు. మనిషి అంతా సాఫ్ట్ గా ఉన్నాడు కానీ చెయ్యి మాత్రం చాలా రఫ్ గా ఉంది మేడం. సర్లే ఫోన్ పెట్టే. రాజా వచ్చినట్టున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. నేను ఫోన్ చేసేంత వరకు మళ్ళీ నాకు చేయకు, సరేనా? అలాగే మేడం. నన్ను వదిలేయండి. నా ప్రాణం పోయినా నేను ఎక్కడున్నానో చెప్పను. నేను మీకు కనిపించను. దయచేసి నన్ను వదిలేయండి. ఏమైంది? ఎవరు ఫోన్లో? నా శత్రువులు నా గురించి చాలా వెతుకుతున్నారు. వాళ్ళ ఫోన్ తీయడం లేదని వేరే నెంబర్ల నుంచి ఫోన్ చేస్తున్నారు. మీరెందుకు మాట్లాడుతున్నారు? సింపుల్ గా ఫోన్ కట్ చేస్తే సరిపోతుంది కదా. అవును, మీరేంటి అదోలా ఉన్నారు? మీ వాలకం చూస్తుంటే ఎవరితోనో గొడవపడి ఎవరినో కొట్టినంత పని చేసినట్టున్నారు. అవును, నిజంగానే ఈ రోజు ఒకడికి మూడింది. ఎవరికి? మా అంకుల్ ఆఫీస్ లో చేరాడుగా ఆ మహేంద్ర గాడు. తనేం చేశాడు? మా మామగారి గురించి చాలా చీప్ గా మాట్లాడుతున్నాడు. ఆయన గురించి వాడికేం తెలుసు? అసలు పడాల్సింది వాడికి కాదు, వాడి చేత ఆడిస్తుందే వాడి బాస్ ఆ భార్గవి. తనకి పడాలి. ఫోన్ కలపరా అంటే పారిపోయి తలుపులేసుకున్నాడు. రాస్కల్.
తప్పు చేస్తే ఎవరూ ఊరుకోరు కదా. పుట్టిగానే మీ మామగారి మీద కేసు పెట్టిందా? కారణం ఉండే ఉంటుంది కదా. ఆ డబ్బు మ్యాటర్ అంతా కూడా ఒట్టి ఫ్రాడ్. అది నిలబడదని తనకి తెలుసు. కానీ ఇంకేదో కారణం ఉంది. తనకి ధైర్యం ఉంటే అది బయట పెట్టాలి, కానీ ఇలా దొంగలా నాటకం ఆడుతుంది దీనికి. కానీ నేను వదులుతానా? ఆ భార్గవి ఎవరో తెలుసుకొని దానంతు తేలుస్తాను. నిజంగా ఆమె కక్ష సాధించాలి అని అనుకుంటే మీరు ఆపగలరా? ఎందుకంటే అంత పెద్ద కంపెనీని కొనేసి మీ అంకుల్ని అరెస్ట్ చేయించింది అంటే తన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదనుకుంటాను. కాస్త చూసుకుని వెళ్ళండి. కొండని ఢీకొట్టడం అంత మంచిది కాదు అని నా అభిప్రాయం. తను కొండ అయితే నేను డైనమైట్ని. ఒక్కసారి ఆవేశం కట్టలు తెంచుకొని పేల్తే ఎంత పెద్ద కొండ అయినా పిండి కావాల్సిందే. ఆ భార్గవి మా అంకుల్ని అరెస్ట్ చేయించింది, కానీ మేము బయటకు తీసుకొచ్చాం. ఏం చేయగలిగింది? ఈరోజు బెయిల్ వచ్చింది, రేపు కేసు నుంచే బయటకు వస్తారు. ఎందుకంటే ఆయన చాలా నిజాయితీపరుడు కాబట్టి. మా అంకుల్ని దోషిని చెయ్యాలి అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఆ భార్గవి అయినా మీరేంటండి ఆ భార్గవి గురించి తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు? అంటే జరిగినవన్నీ చూస్తూ ఉంటే ఆవిడెవరో తెలివైన దానిలా ఉంది కదా అని. తన తెలివితేటలు తనకుంటే మా తెలివితేటలు మాకుంటాయి. ఆ భార్గవి గురించి మీరు ఆలోచించడం మానేసి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇంతకీ టాబ్లెట్ వేసుకున్నారా? లేదండి. ఉండండి, తీసుకొస్తాను. భార్గవితోనే పెట్టుకుంటావా రాజా? ముందు నీ దూకుడికి బ్రేక్ వేస్తాను చూడు. ఈ కేసు నుంచి ఎలాగైనా ఆయన బయటికి రావాలి లాయర్ గారు. అలాగేనమ్మా, మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రయత్నం కాదు లాయర్ గారు, ఆయన బయట పడాలి. నా భర్తని నేను చెప్పడం కాదండి, ఆయన ఈ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఎంత నిజాయితీ పరుడో నేను ప్రత్యక్షంగా చూశాను. నిజంగా ఆయన తలుచుకుంటే ఆ కంపెనీ వదిలేసి ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్కే వెళ్ళగలిగే అంత గొప్ప వ్యక్తి అండి. ఎవరి దాకా ఎందుకు, నేను ఆయన్ని కంపెనీకి ఎండీగా వచ్చి కూర్చోమని బ్రతిమలాడాను. మా డాడీ కూడా ఎంతో చెప్పారు. ఇంత ఆస్తుండి ఎక్కడ ఎందుకు పనిచేయాలి అన్నా వినిపించుకోలేదు. అలాంటి మనిషి ఆ డబ్బు కాజేస్తారా? ఆయన లేకపోతే ఆ కంపెనీ ఎప్పుడూ మూతపడేదండి. నాకు అంతా అర్థమైందమ్మా, కానీ మన వాదన జడ్జి గారు వినాలి. వాళ్ళు చూపించే సాక్ష్యాలు తప్పు అని నిరూపించాలి. నిరూపిద్దాం. అన్యాయాన్ని నిజం చేయాలంటే కష్టం, గాని న్యాయాన్ని గెలిపించడానికి కష్టపడాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే అందులో న్యాయం ఉంది, అదే మనల్ని గెలిపిస్తుంది. మీరేం భయపడకండి, ఈ కేసు మనం గెలుస్తాం అంతే. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. మేడం, చెప్పండి. మీరు లంచ్కి బయలుదేరలేదు? కాసేపు ఆగి వెళ్తాను. ఏంటి మేడం, చాలా ఆలోచిస్తున్నారు. దేని గురించి? కృష్ణ గారి గురించేనా? ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్ ఉన్నా ఆయన బయటపడతారు. ఆ నమ్మకం నాకుంది మేడం. ఈ టైంలో మీరు కృష్ణ గారికి మెంటల్ సపోర్ట్ బాగా ఇవ్వాలి. ఆ
ఎప్పటికీ చెబుతూనే ఉన్నాను అనంతరాం గారు. కానీ నరేంద్ర గారి లాంటి మనిషి అంత మాట అనేసరికి ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డారు. చివరికి నేను డాడీ అడిగినా ఆఖరికి రిఫ్యూజ్ చేశారు. అలాంటి మనిషి మీద అలా ఎలా కేసు పెట్టారో తెలియడం లేదు. నిజంగా ఆ అవమానం తట్టుకోవడం ఎవరికైనా చాలా కష్టమండి. అసలు ఇది అవమానం అని ఎందుకు అనుకుంటున్నారు మేడం? అలాంటి మనుషుల్ని వదిలించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని ఎందుకు అనుకోరు? ఇప్పుడు చెప్తున్నాను మేడం, ఒక చెడు వెనక మరో మంచి ఉంటుందని కృష్ణ గారిని మన కంపెనీకి ఆహ్వానించడానికి ఇదొక అవకాశం అని ఎందుకు అనుకోరు మేడం? కృష్ణ గారు లాంటి టాలెంట్ ఉన్న ఓ మంచి మనిషిని మన కంపెనీకి ఆహ్వానిస్తే మనకే మంచిది కదా మేడం, ఏమంటారు? నిజమే, కానీ ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు మేడం. మా జయంతి మేడం గారు మనసు పెట్టి ఆలోచిస్తే తప్పకుండా అవుతుంది. ఒప్పించండి మేడం. ఫ్రెండ్ నమ్మి కంపెనీ అప్పగిస్తే 12 కోట్లు కాజేశాడు. హలో, ఎవరు? ఏంటి మిస్టర్ కృష్ణప్రసాద్, జరిగినవన్నీ తలుచుకుని చాలా కుమిలిపోతున్నావు కదూ? పాపం, నిన్నటిదాకా నువ్వు ఏదనుకుంటే అదే జరిగింది. కానీ ఈరోజు అన్నీ రివర్స్ అవుతున్నాయి. ఎవరు నువ్వు? ఇంకా అర్థం కాలేదా? నీ ఫ్రెండ్కి డబ్బాస చూపించి కంపెనీని కొనేశాను. నీ ఆఫీస్లోనే నిన్ను దొంగని చేశాను. నిన్ను కటకటాల పాలు చేశాను. ఇంటికొస్తే సెక్యూరిటీ చేత బయట గెంటించాను. భార్గవి, అద్దె నాకు కావాల్సిందే. నా పేరు నిద్రలో కూడా కలవరించాలి. నా పేరు వింటేనే భయపడిపోవాలి. నేను పెట్టే టార్చర్కి పిచ్చెక్కిపోవాలి. అసలెవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను నీకు ఏ అన్యాయం చేశాను? ఎందుకు పని కట్టుకుని నా మీద కక్ష సాధిస్తున్నావు? ఏం చెయ్యకుండానే నీకు శిక్ష పడదు మిస్టర్ కృష్ణప్రసాద్. మనం చేసిన పాపాలే మన పాలిట శాపాలుగా మారతాయి. తప్పులు చేసేటప్పుడు వాటి పరిణామాలు మనకు అస్సలు గుర్తుకురావు. మనం చేసిన తప్పులు పూర్తిగా మర్చిపోయాక అప్పుడవి ఒక్కటొక్కడిగా బయటకొచ్చి మన్ని సాధించడం మొదలు పెడతాయి. జీవితంలో ఏం తప్పులు చేశామో, ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టామో, ఎంత ఏడిపించామో అన్నీ మనకు మనమే గుర్తు తెచ్చుకునేలా చేస్తాయి. గుర్తు తెచ్చుకో. ఎవరికి అన్యాయం చేశావో బాగా గుర్తు చేసుకో. నేనెవరికి అన్యాయం చేయలేదు. అయితే నీలో ఇంకా పశ్చాత్తాపం రాలేదన్నమాట. రాదు. ఎందుకంటే నువ్వు అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది. చూడండి,
మీరు అనవసరంగా ఏవో ఊహించుకుని నా మీద కక్ష సాధిస్తున్నారు. అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు? అర్థం అవుతాయి, అన్ని వరుసగా అర్థం అవుతాయి. చెప్పాను కదా, గతంలో నువ్వు చేసిన పాపాల లిస్ట్ బయటికి తీ. ఎవరికైనా తీరని అన్యాయం చేశానా అని ఆత్మ పరిశీలన చేసుకో. కనీసం అప్పుడైనా నీతిగా న్యాయంగా ఆలోచించు. ఖచ్చితంగా ఓ మనిషి కనిపిస్తుంది. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, చేయను కూడా. నువ్వు అనవసరంగా నా దారికి అడ్డు తగులుతున్నావు. ఇది మంచిది కాదు. హ, ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు కృష్ణప్రసాద్. నీకు ఈ శిక్ష చాలదు, ఇంకా ఇంకా అనుభవించాలి. నీకున్న ఆస్తులు అంతస్తులు అన్నీ కరిగించి నిన్ను నడి రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబెట్టిన రోజు, అప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. వెయిట్ చేయి.